హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య స్మార్ట్. ఇదైతే వెన్స్డే వ్లాగ్ అండి. మా పిల్లల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి స్కూల్లో. సో ఆ రోజు ఫస్ట్ మామూలుగా అయితే డ్రెస్ రెడీ చేశాను, వెళ్ళేటప్పుడు రెడీ చేద్దామని. ఇదైతే మా చిన్నబ్బాయి డ్రెస్ అండ్ ఇది మా పెద్ద అబ్బాయి డ్రెస్. ట్రింగ్ ట్రింగ్ సాంగ్కి చిన్నబ్బాయికి అయితే 3 కాంబో సాంగ్స్ అనమాట. టమ్ టమ్ సాంగ్, టుమ్ టుమ్ సాంగ్ అండ్ రోమియో రోమియో సాంగ్ అండ్ రండక రండక సాంగు. ఎలా వేస్తాడో అని చాలా యాంగ్జైటీగా ఉందన్నమాట. ఫస్ట్ టైం మా చిన్న అబ్బాయిది. బుద్ధి అయితే ఆల్రెడీ వేశాడు అండ్ బాగానే చేస్తాడు. సో లోక్షి డ్యాన్స్ కోసం వెయిటింగ్ అనమాట. సో నేనైతే పిల్లల్ని మంచిగా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసి రెడీ చేశాను. ఇంకేమన్నా రెడీ ఉంటే అక్కడ చేద్దామని. సో పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఎంత అల్లరి చేస్తారో. అస్సలు అన్నిటికీ పోటీ పడతారనమాట. చిన్న బొమ్మకైనా చాక్లెట్కైనా దేనికైనా సరే. నాకైతే సగం టైం వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడానికి సరిపోతుందన్నమాట. సో మంచిగా అయితే ఇద్దరు రెడీ అవుతున్నారు. అండ్ ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది అయితే ఉంటారనమాట. సో వాళ్ళు ఏం పని చేయరు, చేసే వాళ్ళని ఏదో ఒకటి బ్లేమ్ చేస్తూ ఉంటారు. లైక్ సపోజ్ ఇప్పుడు యూట్యూబే అనుకోండి. యూట్యూబ్ ఏంటి, వీళ్ళకి యూట్యూబ్ వీడియోస్ అవసరమా, ఏమి అసలు ఎందుకు చేయాలి, అది ఇది అంటారనమాట. కానీ వాళ్ళే వేరే వాళ్ళ వీడియోస్ని అంతా చూస్తూ ఉంటారు. బట్ మన వాళ్ళు చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయలేరనమాట. అది ఎందుకో నాకైతే అర్థం కాదు. సో కొంచెం మెచ్యూర్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఇలాంటి విషయాల్లో. ఎందుకో మన వాళ్ళంటేనే వాళ్ళు అలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. సపోర్ట్ చేయడానికి అస్సలు మనసు అయితే రాదు. సో మనమైతే అలా పట్టించుకోము. మనకు నచ్చింది మనం చేయాలి కదా. సో మనకు తెలియంది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో అలా దానికోసమైనా వీడియోస్ అయితే చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా యూస్ఫుల్ ఉండొచ్చు. సో అలాంటివన్నీ మీరు యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళైతే సో పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అది ఇది అని అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వద్దు. సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మంచి కంటెంట్తో మీరైతే స్టార్ట్ చేయండి. అండ్ నేనైతే మా పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయిపోయి సో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మహతి ఆడిటోరియంలో ఫంక్షన్. సో మేడం వాళ్ళు వెళ్ళగానే గ్రీట్ చేశారు. అండ్ చీఫ్ గెస్ట్గా అయితే ఎస్వి యూనివర్సిటీ చైర్మన్ అండ్ ఇరాక్లో ఐపీఎస్ మేడం అనమాట. సో చాలా బాగా చెప్పారు వాళ్ళైతే స్పీచెస్ కూడా. మా అబ్బాయికి అయితే సైన్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. సో గిఫ్ట్ ప్రైజెస్ ఇచ్చేశాక మా అబ్బాయిని అడిగారు అక్కడ వాళ్ళ చీఫ్ గెస్ట్లు, ఏమవుతావు పెద్ద అయ్యాక అని అడిగితే మా అబ్బాయి నేను డాక్టర్ అవుతానని చెప్పాడంట. సో చాలా హ్యాపీ అనిపించింది. చూద్దాం ఫ్యూచర్లో అయితే అందరికీ మంచిదే కదా, హెల్ప్ అవుతుంది. అండ్ డాన్సెస్ కూడా మా చిన్న అబ్బాయి ఇంత బాగా చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా చేశాడు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడైతే చాలా అంటే చాలా మంచి సాంగ్స్ అనమాట. ప్రతి ఒక్కరి పిల్లలు అలా వేస్తుంటే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. అన్ని సాంగ్స్ అంటే పుష్ప సాంగ్కి అయితే ఇంకా ఫుల్ విజిల్స్ అనమాట. అంత బాగుంది అనిపించింది. సో నేనైతే సాంగ్స్ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుందన్నమాట. సో సాంగ్స్ అయితే షార్ట్స్లో యాడ్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.